చాలా జనాలు వస్తున్నట్టున్నారా ఊరు కదా. అదే కొడతాడులే ఇండియా అలాగా నాకు ఆడతాడు రండి బాగా ఆడతాడు వాడు బాగా. అబ్బా బ్యాటింగ్ రా ఉంటే మాత్రం స్పీడ్ వెళ్ళిపోతాయి కదా. జై ఆర్సీబీ. విరాట్ కోహ్లీ ఆడుగురు ఆడు 8 ఓవర్లకి 80 చాలు. బ్యాటింగ్ 8 ఓవర్లు వీడియో తీస్తాను. ఉండాలిరా గుర్తుగా యూట్యూబ్కి అప్లోడ్ చేసుకుంటున్నాం. ఎవరు మరదలేమో. భయపడుతుంది ఫస్ట్. బౌలర్ భయపడుతుంది ఫస్ట్. కనెక్ట్ చేస్తాడు. హలో ఇక మ్యాచ్ ఆడుతున్నాం ఇక్కడ. వచ్చే అయిపోద్ది. అదే అంత కవర్ అయిపోయింది. గేమ్ पर ఫోన్ చేసుకుంటున్నాను. అబ్బా గోరే అవ్వదు పరిగెట్టు. రెండు పరిగెట్టు. గురు చూసుకొని పరిగెట్టండి రా. చూడండి రైట్. 3 కూడా అవుద్ది. 3 కూడా అవుతుంది. బ్యాటింగ్ రా. రే హెడ్ మాస్టర్ రేరా దిగలేదు. వైడ్ దా మంచిదే కదా, స్కోర్ కానీ కలుస్తుంది రేవా. అంతే కదా. అంటే 8 ఓవర్లు మళ్ళీ. కాదు ఇది పరిగెట్టడానికి అవుతా, ల్యాండ్ అయిపోయినట్టు ఇది. బ్యాటింగ్ రా. 2 పరిగెట్టుకోరు. అక్కడికి వెళ్ళినా సింగిల్ పరిగెడుతున్నారు. పరిగెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోరా. వద్దురా గురు, కీపర్ అంత దూరంగా ఉన్నాడు. పరిగెట్టడానికి ఏమైంది? ఓట్లేదురా బయటకు వచ్చేస్తాడు పరిగెడితే కదా. ఆడనే ఇద్దరే బాగా ఆడతారు. కొంచెం స్కోర్ అనే వెళ్తుంది కదా. 25. ఎండదని చేస్తాను ఇప్పుడు ఫుల్ ఆగలే. పురుగు అంతా అయ్యి తగ్గింది కదా. వెళ్ళారు మా చెడ్డ దగ్గర కూర్చోం. రే 5 ఓవర్లకి 50 సెట్ చేయండి. ఎవరు ఇదిగో ఇది ఒకటి. 2 పరిగెట్టుకోరు. 2 తేజగడ అయిపోయాడు. అంతే బాగుంది కొట్టినాడు గట్టి.
అన్నయ్య 2 పరిగెట్టు ఉంటే ఇటు స్ట్రైకింగ్ వద్దు అన్నయ్య. ఎవరు ఈడెందుకు అవుట్ అవుతాడు? ఆడ హాఫ్ స్టాంప్ గట్టి కొడతాడు కదా. రన్స్ లేవు మరి, తప్పదు మరి. అట్లే 2-3 ఉన్నారు ఇంకా. హెడ్ మాస్టర్ కి పిల్లరా ట్రావిస్ హెడ్. హెడ్ మాస్టర్ కూర్చోబెట్టేశారేమో. వర్షం పడుతుందండి. 2 రోజులు కాదు, వారం రోజుల నుంచి. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి పడుతుంది. మాది మబ్బేసింది. ఇంకా మ్యాచ్ అనంతరం వర్షమే. రెడీ అయిపోతుంది. బ్యాట్ కూడా లేపట్లేదు. అదే ఆ ప్రజాడు దిగిన సింగిల్స్ అని ఆడతాడు కదా. జూనియర్ కాలేజ్ గ్రౌండ్. అవునా, ఇక మ్యాచ్ ఆడుతాను ఇక్కడ చూడు. ఇలాగ వచ్చి ఇక్కడ ఫోన్ చేస్తాం. ఎవరే ఏంట్రా తీసుకెళ్ళిపోతాను నేను. స్కోర్ 550 అంటే నవ్వుతున్నాడా? వెళ్ళిపోయింది స్కోరు. 30 ఎల్లు. ఈ ఓవర్ ఒకటే వచ్చింది కదా, వైడ్ ఒకటే. అని నించొని తిన్నాక వేసేస్తున్నాడు రాని. లైన్ పడుతుంది, డాట్ అయిపోతున్నాడు. మనాలు అలాగే అయ్యారు కదా. ఎందుకు దిగేట్రా? హలో, రే పేరు తెలుసా నీకు? ఇటే ఇటు పనాసెట్ ఇటు ఇటు వస్తున్నాను. Good bowling, all completed. నేను చింతపల్లి వైపు ఆడేసాను. ఆడితే బుద్ధ మీద తన్నిస్తారు. అరుపులే మనం ఆడితే. After 4 overs completed, 26 runs, loss of 3 wickets. ఒక తమ్ముడు హాయ్ చెప్పురా. రనియా హాయ్ చెప్పు. వీడియోలో అప్లోడ్ చేస్తాను నైట్కి. Bowler name and 4 ఓవర్లు ఉన్నాయా? ఓవర్ ఎంత? పేపర్ కొరిగాడనైతే ఈడే ఆడాలి స్కోర్ రావాలంటే. ఈడ అయిపోతే ఇంకా తుప్పలు పట్టేసినట్టే. కూట్రా 2 పరిగెట్టా 2 పరిగెట్టు 2 పరిగెట్టరా. ఫాస్ట్గా ఉన్నాండ్రా రే, ఫాస్ట్గా ఉన్నాండ్రా. ఎవరికని? ఎవరికి? షాట్ కొట్టినాడు. షాట్ కొట్టి గిర్రం తిరిగినాడు. దడేమా కొట్టినాడు. పరిగెట్టు 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 పరిగెట్టు. హాయ్ చెప్పు బ్రో. సీపట్ క్వశ్చన్ కరెక్ట్. ఇది కూడా another అవకాశం
ఈసారి వదలలేదు బౌలర్. అదే కదా అయిపోయింది సీన్ అక్కడ. ఏదో కూడా అంతే బాగుంది. ఇంటికాడ అయిపోయినాడు. ఆడియన్స్ మరి ఏం వచ్చాడు ప్రకాశం జిల్లా అంతా ఇలాగే క్లాసన్ వచ్చారా కాలు పిల్లలతో నొప్పి దిగుతున్నారు. కొంచెం లూజ్గానే వేస్తున్నారు ఓ నేను ఇప్పుడు అదే అంత రైతు కాదు ఇప్పుడు తెలిసాము లాడ్లు అయిపోతున్నారు. ఇంటికి బౌలింగ్ కూడా ఉందా లేదా మరి. కొట్టురా బంపులు ఆడుతున్నారు అదే కదా. ఒక్కడు ఫుట్కిల్లో ఒక్కడు బాబు ఈ కొట్టలో తిట్టి అందరు బంపులు ఆడుతున్నారు. ఆ వీక్నెస్ పాయింట్ ఇది తెలుస్తుంది. ప్రకాశం కూడా అవుట్. ఎంత 30? 3 ఓవర్లు 30 కొడితే 60. అన్నీ 18 బాల్కి 5 దెబ్బలు రాని. పుట్టేడు ఉండాలి కదా అక్కడ. నా నోటి నుంచి అదే చెప్తాను తినడికి 5 వరకు కూడా ఇస్తారు వీళ్ళు. బ్యాటింగ్ రా రే 2 పరిగెట్టి 2 4 వెళ్ళిపోయిందిరా 4. బ్యాటింగ్ రా. తేజగడ బాగా ఆడతాడు. తేజగడ ఒక దెబ్బ కొట్టాడు, తర్వాత సింగిల్. అరే పరిగెట్టరా, అరే బై పరిగెట్టండి రా చూస్తే చెప్తే కదా. 2 రన్స్ వద్దాను బయటకు ఒకటి. మనోడు వెనక్కి వస్తాడు. అదే కదా చెప్తే యాంగిల్స్ ఇస్తున్నాడు. నిజం రండి చూడరా బాబు, నాకు చూసి నవ్వుతాడు. స్కోర్ లేనప్పుడు పరిగెట్టాలి మరి, తప్పదు. బ్యాటింగ్ రా 2 పరిగెట్టి 2. వాళ్ళు బాగా ఆడతారు కదా ఎవరు మహారాజు గారు.
ఇల్లు ఆఫ్ స్టాంప్ గేమ్ నేర్చుకోరు బాబా, లెగ్ స్టాంప్ ఓన్లీ స్టీరింగ్ తిప్పడమే. ఆహా. పరిగెట్టరా, 2 పరిగెట్టరా. అరే ఏట్రా పరిగెట్టకుండా. చూపు పరిగెట్టట్లేదు కదా. సన్నంగా ఉన్న వాళ్ళు ఆనే పరిగెట్టలేకపోతే ఈ టీమ్స్ లాగా ఉన్నారు, ఇదేం పరిగెడతారు. 6లతో డీల్ చేసేస్తారు వాళ్ళు. ఏందులో 50 కొడతారా మరి, 5 ఓవర్లు తేల్చేస్తారు. ఏం గురు వేస్తారు, ఇటీ లేపు కుడతారు. కోటే ప్రకాశ్ బుల్లో ఆఫ్ స్టాంప్ ఎక్కే తిప్పే, స్టీరింగ్ తిప్పే, స్టీరింగ్ తిప్పే. తిప్పుగా తిరగొట్టి స్పిన్ కదా రనియా, ఇక ఆఫ్ స్టాంప్ ఎక్కితే దొరుకుతుంది. ఫైనల్స్కి ఎవరు వెళ్తాడు కానీ స్వామి రంగానే. ఫైనల్స్ మ్యాచ్ క్వార్టర్స్ నుంచి బాగుంటుంది బా, థర్డ్ లీగ్ నుంచి. వెళ్తాడు దగ్గర దగ్గరికి. తుమ్మాపుట్టు పెద్ద టీమే కానీ మరి ఇంకా పెద్ద టీంలు ఉన్నాయి కదా. లాస్ట్ ఇయర్ దుమ్మపుట్టే గెలిచింది. దుమ్మపుట్టులో 2023లో గెలిచినారు. ఏడు బొక్క లాస్ట్ ఇయర్ లేదండి, లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ లేదు కదా. లేదు, ఎలక్షన్స్ కదా. మరి అంతకు ముందు కదా. ముందే గెలిచి నాట్ అవుట్, నాట్ అవుట్. 23 దుమ్మపుట్టు గెలిచింది. మరి అదే లాస్ట్ మ్యాచ్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆడుతున్నాడు. హాఫ్ టైం దగ్గర దొరుకుతుంది అంటే 2 పరిగెట్టు, 2 అరే లేపేసినట్రా. 2 పరిగెట్టు, 2 వీళ్ళు ఆడలేరు అన్నట్టు ఇస్తున్నారా, కావాలని లాగా ఇస్తున్నారా అన్నీ. ఏముందిలే వీళ్ళు మేజర్ గెలిచినందుకు గ్రేటే కదా. ఇంకా ఆడాడు రూమ్ ఎత్తుకొని వస్తున్నాడు. రామకృష్ణ జంపరింగ్ కూడా అయినాడు. ఏమన్నా తెలియదు. మరో 9 బాల్ మాత్రం ఆడే. ఇప్పుడు బిగేట్ ఇంటి పక్కన ఉంటారు. ఆడినా ఆడు కదా, కాదు కాదే, బిగేట్ ఇంటి పక్కన ఉంటారు కదా. శ్రీనగర్కి అంటున్నావు కదా. కాదు ఆడు కాదు. బట్టతల చూసి అన్నీ రెడీ అయిపోతుందా అన్నయ్య. అదిగో ఎంత 1 అవర్ నడిచిందా. అప్పుడు 1 గంట స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్. అబ్బా పరిగెట్టు, పరిగెట్టు అన్నీ. అలా బ్యాట్ అని ఇసురుతుండాలి రమ్య. ఇంకొక అరగంటలో దిగిపోద్ది వర్షం. ఇప్పుడు కొట్టకుండా యాంగిల్ తీస్తాను ఈడో కూడా. వెళ్ళిపోయింది 6 6 రా నీకు. ఫోరా మొన్నగాడు దమాయిస్తున్నాడు కానీ పడవట్లేదు అక్కడ. 6 6 6 6 6 6 6 6 బ్రో 6. ఎంపైర్ కూడా కొనేసారు. అన్నయ్య అన్ని వాళ్ళకు దెబ్బ కొట్టాడు అన్నయ్య. పరిగెత్తండి పరిగెట్టరా.
అవుట్. అయిపోయింది అని నీడ నీడ అన్నావు. ప్రశాంతం కూర్చో. కూల్గా అవుతుంది మ్యాచ్, ఆ? చాలా కూల్గా అవుతుంది. కూల్గా వర్షం పడిపోతే కూల్గా అవుతుంది. ఏం ఓవర్లు రా, పెద్ద ఎక్కువసేపు కూడా కాదు. ఇక వాళ్ళు అయిపోద్దులేరు అన్న, 4 ఓవర్లు కొట్టేద్దాం ఆడుతాను. కొడేస్తారు, 5 ఓవర్లకి కొడేస్తారు. కాకపోతే ఈ బౌలింగ్ పెద్ద బొక్క ఇరపూరి. 5 ఓవర్లు కొట్టకపోతే బౌలింగ్ పెద్ద బొక్క. వీళ్ళు కూడా స్కోర్ లేదని సింపుల్గా వేస్తున్నారు, వాళ్ళు కొట్టట్లేదు. నిజం బాబా, నీకు ఇప్పుడు అర్థమైందా? కొడతారని వేస్తే వాళ్ళు కొట్టట్లేదు, వీళ్ళకి ఊపు తెప్పిచ్చు. స్లోగా వేస్తున్నారు. స్కోర్ కొద్దిగా వేయించాలి కదా. ఆడు స్లోగా వేస్తున్నారు. ఓ దూరంగా వెళ్ళిన దానికి ఒకటి పరిగెడతారు. ఇది బావ డైలాగ్. ఆ వికెట్లో చుట్టుపక్కలే తింటున్నారు బాలు వీళ్ళు. మరి ఫీల్డర్లు కూడా చాలా హాయిగా నిల్చొని ఉన్నారు. బాల్ వెళ్ళట్లేదు, ఒక్క బాల్ వచ్చింది కదా. ఆడికి ఈ చుట్టుపక్కల తిరుగుతుంది ఆ బాల్. ఈ లాస్ట్ టైంకి ఏమో నేర్చుకోరు. అసలు అవుట్ చేశారు, భయ్యా, రావాలి. 5 ఓవర్లకి మ్యాచ్ కొట్టండి, వర్షం పడిపోద్ది. మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ మీరు ఉండాలి అప్పుడు. 5 ఓవర్లకు కొట్టేయండి. ఒక 2 దెబ్బలు వేస్తే పర్సన్ రెడీ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. తొందరగా రండిరా బాబు. ఏ అజ్జు అజ్జు అజ్జు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఊరు వెళ్ళిపోతారా? నెక్స్ట్ మ్యాచ్ ఉందా? అదే ఈరోజు ఉండిపోతారు. అయితే ఈ వర్షం పడకుండా ఉంటే పర్లేదు. అభిషేక్ శర్మ, మ్యాచ్ ఆడేసి మళ్ళీ వెళ్తారు. అభిషేక్ శర్మ, SRH. వికెట్ తీయక మళ్ళీ డాట్ చేసేలే, మళ్ళీ అలా వికెట్ తీస్తే ఒక లేట్ మొట్ట మళ్ళీ. ఫీల్డర్ వికెట్ తీద్దామంటే అది చక్కగా ఆడుతున్నారు. కోట్రా రాదు ఇక్కడ నుంచి. సపోర్ట్ చేస్తున్నారు. వికెట్ తీయలే, అలా సింగిల్ అని ఇచ్చే ఒక్కోరే కదా. అది గుడ్డు ఊపేసినాడు. ఆడు ఆడు అజ్జు ఆడు. తిప్పు, స్టీరింగ్ తిప్పు. తిప్పురా, వీడియో తీస్తున్నాడు, తిప్పు. రే తిప్పు, దెబ్బ కావాలి దెబ్బ. నువ్వు లేకపోతే ఆర్సీబీ కమ్మ దింగుతుంటారు అన్నయ్య, అందుకే పెసా. అవుట్ ఇచ్చే, ఫ్యాన్ ఫ్యాన్ వదిలే మళ్ళీ లేటు. అజ్జు ఒక దెబ్బ కొట్టు. బ్యాటింగ్ రా, 2 పరిగెట్టు, 2 3 పరిగెట్టరా, 3 పరిగెట్టరా రే, 3 పరిగెట్టరా, పరిగెట్టు 3. చూడకుండా వెళ్ళు. ఇప్పుడు బాల్ చేతిలో ఉన్నది అక్కడ అందరికి. అయిపోయింది కదా ఓవర్లు. 3-4 గంటలు ఇటు చూసుకోకుండా ఇటే చూస్తున్నాడు రానియా.